సో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ ఇది. సో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్లో జామిలీ ఎన్నికలు అని అంటుంది తెలుగులో అయితే. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు లోక్సభ అండ్ వేరియస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. లోక్సభకి అండ్ అలాగే రాష్ట్రాల శాసనసభలకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించే పద్ధతి. సో ఈ 2024 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటి ఒక ప్లాన్కి అప్రూవల్ తెప్పింది. ఈ ప్లాన్ యాక్చువల్గా 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ శ్రీరామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. సో ఈ కమిటీ రికమెండేషన్ ఏంటి అంటే ఆ రిపోర్ట్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సైమల్టేనియస్ టు ఆల్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ టు ద లోక్సభ. లోక్సభకి రాష్ట్రాల శాసనసభలకి ఒకేసారి ఎన్నికలు పెట్టాలని ప్రతిపాదన చేశారు. ఇది ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ప్రపోజల్. 25 ఇయర్స్ నుంచి అంటే 1999 నుంచి ఉన్నటువంటి ప్రపోజల్ ఇప్పుడు రియలైజ్ కాకపోతుంది. సో కాబట్టి 2024 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం దీనికి అప్రూవల్ చేసింది, ఈ రిపోర్ట్కి అప్రూవల్ ఇచ్చిందన్నమాట. సో ఈ కమిటీ ప్రపోజల్ ఏంటి అసలు అంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ ప్రపోజల్ ఏంటి? ఈ ప్రపోజల్ ఏంటి అంటే బేసిక్గా దర్ ఇస్ అ 2-step అప్రోచ్ టు లీడ్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఐడియా ఏంటి అని అంటే లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి జరపాలి. బట్ రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్లో ఈ 2-step అప్రోచ్ చెప్పారు. సైమల్టేనియస్ ఎలక్షన్ టు ది హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇది ఒకటి జరగాలి. హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే స్టేట్ లెజిస్లేచర్కి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. అండ్ అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ మనకి ఈ ఈవీఎం మెషిన్స్ ఉంటాయి, ఆ మెషిన్స్ రెండు పెట్టాల్సి ఉంటుంది. ఒకటేమో లోక్సభకి, ఇంకోటేమో స్టేట్ లెజిస్లేచర్కి కలిపి 2 days పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత 100 days లోపల అంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ ఒకే రోజు జరుగుతాయి. అది జరిగిన తర్వాత 100 రోజుల లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పెట్టాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే పంచాయతీ ఎలక్షన్స్ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్, ఈ రెండు కలిపి. సో మోరార్లెస్ 3 నెలల గ్యాప్లో, మ్యాక్సిమం 3 months గ్యాప్లో కేంద్రంలో లోక్సభ ఎలక్షన్స్ అయిపోతాయి, స్టేట్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోతాయి, అండ్ లోకల్ లెవెల్లో పంచాయతీ ఎలక్షన్ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా అయిపోతాయి. అంటే ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం ఎలా ఉంది, ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎలక్షన్ నడుస్తూనే ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఎలక్షన్. ఇప్పుడు సపోజ్ తెలంగాణలో 2023లో అసెంబ్లీ ఎలక్షన్ అయింది. 2024 మే వచ్చేటప్పటికి ఏమైంది, అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి, లోక్సభ ఎలక్షన్స్ అయింది. మళ్ళీ జనవరి వచ్చేటప్పటికి పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తాయి. సో అంటే సంవత్సరం మొత్తం 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎలక్షన్ నడుస్తూనే ఉంటుంది. సో లోకల్ ఎలక్షన్స్ టు బి హెల్డ్ విత్ ఇన్ 100 days ఆఫ్ ద నేషనల్ అండ్ స్టేట్ ఎలక్షన్స్ అనేటటువంటి ప్రపోజల్ తోటి కమిటీ చేసిందనమాట. అండ్ ఇంకా ఈ కమిటీ చేసినటువంటి ఇతర రికమెండేషన్స్ ఏంటి అంటే దెర్ షుడ్ బి ఎ సింగిల్ ఎలక్టరల్ రోల్ ఫర్ ఆల్ ద ఎలక్షన్స్. అంటే ఈ లోక్సభ ఎలక్షన్కి, తర్వాత స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్స్కి, లోకల్ బాడీ ఎలక్షన్స్కి అన్నిటికీ కలిపి ఒకటే ఎలక్టరల్ రోల్ ఉండాలి, ఒకే ఫోటో ఐడెంటిటీ కార్డు ఉండాలి. అండ్ ఈ రకంగా ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి రాజ్యాంగాన్ని పెద్దగా సవరించాల్సిన అవసరం లేదు. విత్ మినిమం ఇంట్రూజన్ ఇన్ టు ది కాన్స్టిట్యూషన్, విత్ మినిమం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్. రాజ్యాంగానికి అతి తక్కువ సవరణలు చేసి ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో ఇట్లా సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియలో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, అంటే పారదర్శకత పెరుగుతుంది. అండ్ ఇట్ విల్ బి ప్రమోటింగ్ ద ఇంక్లూజివిటీ ఆఫ్ ది ఎలక్టరేట్. ఎలక్టరేట్ అంటే ఎవరు? ఓటర్స్. ఓటర్లు
ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశాలు పెరుగుతాయి. అంటే రెగ్యులర్గా ఎలక్షన్స్ ఉన్నాయనుకో మనకి బోరు కొడుతుంది, ప్రతిసారి వెళ్ళి ఓటు వేయడానికి బోరు కొడుతుంది. ఎందుకని బోరు కొడుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ వరుసగా అసెంబ్లీ ఎలక్షను, తర్వాత లోక్సభ ఎలక్షను, లోకల్ బాడీ ఎలక్షన్, ఇట్లా ప్రతి ఇయర్ ఏదో ఒక ఎలక్షన్ వస్తూ ఉందనుకో, పోలింగ్కి వెళ్ళిన ప్రతిసారి నువ్వు కనీసం 1-2 గంటలు నిలబడాలి. ఇప్పుడు సపోజ్ ఈ లోక్సభ ఎలక్షన్స్లో గతంలో ఎప్పుడూ లేనంతగా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. అలాగే 2024లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయనుకో, దేశంలోనే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 83% వరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అంటే 83% పోలింగ్ పర్సంటేజ్ నమోదవడం అంటే ఏంటి? వెయిటింగ్ టైం పెరగడం అని అర్థం. దేనికి వెయిటింగ్ టైము అంటే, ఈ క్యూలో నిలబడి నీ ఓటు వేయడానికి వెయిటింగ్ టైం. సో ప్రతిసారి ఇట్లా వెయిటింగ్ టైం పెరుగుతున్నప్పుడు ఇంక్లూజివిటీ అనేది ఉండదు. అంటే పీపుల్ విల్ నాట్ హ్యావ్ ఇంట్రెస్ట్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్. ఎన్నికల్లో పాల్గొనడానికి ఆసక్తి ఉండకపోవచ్చు. అండ్ ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ద ఈజ్ అండ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ఓటర్స్. అండ్ ఇది డెవలప్మెంటల్ ప్రాసెస్కి కూడా ఆధారం అవుతుంది. ఎందుకంటే వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ది ఎలక్షన్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఎన్ యాన్యువల్ బేసిస్ ఇన్ ఏ క్వింకినియల్ ప్రాసెస్, ప్రతి సంవత్సరం ఎన్నికలు జరపాల్సినటువంటి పరిస్థితి ఉంటే ప్రతి ఎన్నికల టైంలోనూ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అడ్డం వస్తుంటుంది. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటి? ఎన్నికలు జరిగేటప్పుడు ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమలవుతుంది. అమలైనప్పుడు గవర్నమెంట్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయకూడదు, కొత్త ఏవి ఇంప్లిమెంట్ చేయకూడదు. సో ఆ మేరకి ఆ 2 months పాటు డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఆగిపోయినట్టు. ఎన్నికల టైంలో డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఆగిపోతాయి. సో 5 ఏళ్లలో 5 ఎలక్షన్స్ వచ్చినాయి. 5 ఏళ్లలో 5 ఎలక్షన్స్ అంటే ఒక అసెంబ్లీ ఎలక్షన్, ఒక లోక్సభ ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్, మున్సిపాలిటీ ఎలక్షన్, బై ఎలక్షన్స్. సపోజ్ ఏదైనా ఒక రీజన్ తోటి బై ఎలక్షన్స్ కూడా రావచ్చు. అంటే బై ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి? ఎవరైనా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో చనిపోతే, రిజైన్ చేస్తే, తొలగిస్తే బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో ఒక రకంగా ఆల్ ద 5 years ఏదో ఒక ఎలక్షన్ ఉంటూనే ఉందనుకుందాం. అప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్కి 2 నెలల పాటు డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఆగిపోతాయి. కాబట్టి మొత్తం అన్నింటినీ తీసుకొచ్చి 3 నెలల్లో మొత్తం ఎలక్షన్స్ అన్నీ కండక్ట్ చేసాం అనుకో, 5 సంవత్సరాల పాటు 2 నెలల పాటు ఈ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అబ్జెక్షన్స్ ఏవి ఉండవు. అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ ద సోషల్ కోహెషన్. సోషల్ కోహెషన్ అంటే సోషల్ యూనిటీ. ఎందుకంటే ఎన్నికలు జరిగిన ప్రతిసారి పొలిటికల్ పార్టీలు ఏదో ఒక సెంటిమెంట్ తోటి ఎన్నికల ప్రచారం దిగుతాయి. ఏం సెంటిమెంటు? క్యాస్ట్ సెంటిమెంట్ కావచ్చు, రిలీజియస్ సెంటిమెంట్ కావచ్చు. అంటే ఈ సెంటిమెంట్లతోటి ఈ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ప్రజల మధ్య ఐక్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో అటువంటి పాసిబిలిటీస్ తగ్గించడం. అండ్ ఇట్ డీపెన్స్ ది ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ డెమోక్రటిక్ రూబిక్ అండ్ ఇట్ హెల్ప్స్ టు రియలైజ్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ద ఇండియా దట్ ఈస్ భారత్. సో ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా ఈ తెలంగాణ ఎలక్షన్స్ చూడండి. 2023లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి, 2024లో మేలో ఈ లోక్సభ ఎన్నికలు జరిగినాయి. అండ్ ఈ సంవత్సరంలోనే మళ్ళీ మనకి పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి. తర్వాత ఏమో 2026లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తాయి. ఈ 5 ఏళ్ల కాలంలో క్వింకీనియల్ అంటే 5 year పీరియడ్. సో ఈ 5 year పీరియడ్లో ఏదో ఒక సందర్భంగా బై ఎలక్షన్స్ కూడా వస్తాయి. సో కాబట్టి ప్రతి సంవత్సరం ఏదో ఎన్నికల్లో ఉత్సవం జరుపుతూనే ఉంటుంది. అండ్ అలాగే ఓన్లీ తెలంగాణ ఎగ్జాంపులే కాకుండా మేము దేశవ్యాప్తంగా ఎగ్జాంపుల్ తీసుకున్నాం, పాన్ ఇండియా ఎలక్షన్స్. సో ఈ పాన్ ఇండియా ఎలక్షన్ అంటే దేశం మొత్తం మీద. లోక్సభ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? 2024లో జరిగినాయి. తర్వాత 2025లో ఫిబ్రవరిలో మనకి ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత బీహార్లో ఎలక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ అబ్బాయి కేజ్రీవాల్ రిజైన్ చేశాడు. ఎందుకు రిజైన్ చేశాడు? ఏదో ఒక 4-5 నెలలే కదా నడిపిద్దాంలే అని చెప్పి. సో మళ్ళీ ఫిబ్రవరి కల్లా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, పోటీ చేసి గెలిస్తే నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అనేటటువంటి మీనింగ్ వెళ్తుంది అనే ఉద్దేశంతో రిజైన్ చేశాడు. ఎంత మిగిలింది? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 నెలలు ఓపిక పట్టుకుని ఒగ్గబట్టుకుని ఉంటే చాలు. ఎందుకంటే ఈయన ఇప్పుడు సీఎంగా ఉన్నా కానీ కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు ఏం కండిషన్ పెట్టింది? నువ్వు సెక్రటేరియట్కి వెళ్ళకూడదు, అసెంబ్లీకి పోవద్దు,
నువ్వు ఒక సీఎంగా ఎలాంటి సంతకాలు చేయకూడదు. అంటే నువ్వు సీఎంగా ఉండి సీఎం సంతకాలు చేయకూడదు. మరి నువ్వు సీఎం అన్నట్ట కాదట, కాదు. కాబట్టి సీఎంఏ కనుక సీఎం కాకూడదు. కాబట్టి రిజైన్ చేశాడు. రిజైన్ చేసి తన పెట్ అయినటువంటి ఇంకొక అమ్మాయికి దానికి అప్పచెప్పాడు. సో ఎందుకంటే 4 నెలలే, ప్రాబ్లం లేదు. ఈ 4 నెలల పాటు ఫ్రీగా ఉంటే మంచిగా ప్రచారం కూడా చేసుకోవచ్చు. సో ఫిబ్రవరిలో ఢిల్లీ ఎలక్షన్స్ వస్తాయి, అంతకు ముందే రావచ్చు. అంటే ముందస్తుగానే నవంబర్ డిసెంబర్లో కూడా ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ ఆఫ్ ద ఢిల్లీ అసెంబ్లీ మే బీ పాసిబుల్. ఎలా? సో కాబట్టి నవంబర్ డిసెంబర్లో కూడా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత 2026లో అస్సాం, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో 24, 25, 26 తర్వాత 27లో మళ్ళీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉంటాయి. అదో సరదా తీరుతుంది. అదే సంవత్సరం మళ్ళీ ఇంకో 7 అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, యూపీ, గుజరాత్ అండ్ హర్యానా. 2028లో 10 అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి. అండ్ 2029 వచ్చేటప్పటికి మళ్ళీ అసెంబ్లీ ఈ నేషనల్ ఎలక్షన్స్ వస్తాయి. సో ఇన్ని రకాలుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎలక్షన్, మినిమం 2 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇవి కాకుండా బైనియల్ రాజ్యసభ ఎలక్షన్స్ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్. బైనియల్ అంటే 2 ఏళ్ళకి ఒకసారి, 2 ఇయర్స్కి ఒకసారి జరిగేటటువంటి రాజ్యసభ ఎన్నికలు అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఇన్ 6 states. సో ఇన్ని రకాలుగా ఎన్నికల పండుగలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎలక్షన్ ఈజ్ లైక్ ఎ సెలబ్రేషన్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ లైక్ ఎ ఫెస్టివల్. అండ్ మామూలు జనరల్ ఫెస్టివల్స్లో అయితే మనకి డబ్బులు ఖర్చు అవుతాయి, ఈ ఫెస్టివల్ అయితే డబ్బులు వస్తాయి. సో అది తప్ప ఇక మిగతా విషయాలన్నీ కూడా సెలబ్రేషనే. సో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేటటువంటి డిమాండ్ ప్రపోజల్ 25 years నుంచి ఉందని చెప్పి మొదటిసారిగా ఈ ప్రపోజల్ 1999లో లా కమిషన్ రిపోర్ట్లో 170th రిపోర్ట్లో ఈ ప్రపోజల్ చేశారు. సైమల్టేనియస్ ఎలక్షన్ టు లోక్సభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనే రికమెండేషన్. సో 1999 నుంచి ఈ ప్రతిపాదన ఉంది. ఆ తర్వాత 2015లో మళ్ళీ సెకండ్ టైం ఈ ప్రపోజల్ వచ్చింది. అండ్ ఈ 2015లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండేషన్ అంటారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్. ఈ కమిటీ, ఈ కమిటీ ఫుల్ నేమ్ ఇది, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్. 79వ నివేదికలో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ నిర్వహించాలనేటటువంటి ప్రపోజల్ చేసింది. అండ్ అసలు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి? సో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ మీనింగ్ అంటే బేస్డ్ ఆన్ ద రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్ట్. ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ 2024 మార్చిలో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 2 రకాల అర్థాలు చెప్తాం. సో 2 మీనింగ్స్ ఉన్నాయి దీనికి. ఒక మీనింగ్ ఏంటి, బ్రాడర్ లెవెల్లో సింక్రనైజేషన్ ఆఫ్ ద ఎలక్షన్స్ ఆఫ్ ద లోక్సభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. లోక్సభ ఎన్నికల్ని, అసెంబ్లీ ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించేటట్టు చేయడం. అండ్ మైక్రో లెవెల్లో ఇట్ ఈస్ ఆల్సో ద సింక్రనైజేషన్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ యాజ్ వెల్ యాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్. మొత్తం 3 లెవెల్లో ఉండేటటువంటి ఎలక్షన్స్ని ఒకేసారి నిర్వహించేటట్టు చేయడం. కాకపోతే ఫస్ట్ ఎట్ ఏ టైము లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్ జరుపుతారు, 100 రోజులు గ్యాప్ ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్ జరుపుతారు. అంటే యాక్చువల్గా అయితే మొత్తం అన్నిటికీ 4 ఒకేసారి జరిపేయచ్చు. 4 అంటే లోక్సభ, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీ. ఈ పంచాయతీ, మున్సిపాలిటీని కలిపి లోకల్ బాడీ అనుకుందాం. సో కేంద్రం, రాష్ట్రం, లోకల్, ఈ 3 లెవెల్స్ ఎలక్షన్ ఒకేసారి జరిపేయచ్చు. కానీ 3 ఈ ఈవీఎం మెషిన్స్ కావాలి. అది ఒక ఈవీఎం మెషిన్ ఏమో లోక్సభకి, ఇంకోటేమో అసెంబ్లీకి, ఇంకోటేమో లోకల్ బాడీకి. సో అసలు ఒక ఈవీఎం మెషిన్ మీదనే ఓటేయడం మనకు ఒకసారి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, ఏరు షేక్ అవుతూ ఉంటుంది. అటువంటిది 2 పెడతారు. 2 కాకుండా 3వది కూడా పెట్టారనుకో, మొత్తం హార్మోని వాయించినట్టు వాయిస్తాం. ఇది సో కాబట్టి కొంచెం ఈ 100 రోజుల గ్యాప్ ఇవ్వడం అనేది మంచిది. అండ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు అసలు ఒరిజినల్గా ఇండియాలో సైమల్టేనియస్ ఎలక్షన్సే ఉండేవి, జనరల్ ఎలక్షన్స్ అనేవి. సో 1952లో, 1957, 1962, 1967 ఈ మొదటి 4 జనరల్ ఎలక్షన్స్ కూడా సైమల్టేనియస్గానే జరిగినాయి. ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్ ఉందనుకో, ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఉంది 1952 నాటిది.
ఆ 1952 జనరల్ ఎలక్షన్స్లో ఇప్పుడు జనరల్గా అయితే మనకు ఒక స్మార్ట్గా ఒక ఈవీఎం మెషిన్ ఉంది, దాంట్లో పేర్లు ఉంటాయి, తర్వాత ఈ పొలిటికల్ పార్టీ నేమ్స్, తర్వాత సింబల్స్ ఇవి ఉంటాయి, దాన్ని ఒక బటన్ నొక్కుతాం. చాలా స్మార్ట్గా తయారైన పద్ధతి. అండ్ కొన్ని చోట్ల అయితే ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కోసం మొబైల్ ఓటింగ్ కూడా పెట్టారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం అయితే పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది. అంటే నువ్వు పోలింగ్ స్టేషన్కి వెళ్ళక్కర్లా. అండ్ ఫ్యూచర్లో ఏముంటుంది అంటే మోస్ట్ పాసిబుల్లీ దెర్ విల్ బి ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఫ్రమ్ యువర్ మొబైల్ ఫోన్స్ ఓన్లీ. అంటే పోలింగ్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా చాలామందికి ఉండకపోవచ్చు. ప్రస్తుతానికైతే 2024 ఎలక్షన్స్లో సీనియర్ సిటిజన్స్కి మాత్రమే, ఎవరైతే పోలింగ్ స్టేషన్ వరకు వెళ్ళలేరో వాళ్ళ కోసం పెట్టారు. భవిష్యత్తులో అసలు ఎవరు ఇంటికి ఈ ఓట్ వేయడానికి పోలింగ్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేసే అవకాశం కూడా ఉంది. బట్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్లో ఎలా ఉండేది అంటే ఎంతమంది క్యాండిడేట్లు కంటెస్ట్ చేస్తుంటే అన్ని బ్యాలెట్ బాక్సులు ఉండేవి. మామూలుగా బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. బ్యాలెట్ బాక్స్లో ఒక బ్యాలెట్ ఇస్తారు. ఆ బ్యాలెట్లో ఇట్లా వర్టికల్గా ఉంటాయి, హారిజాంటల్గా పేర్లు రాసి ఉంటాయి. నువ్వు ఒక దాని మీద స్టాంప్ కొట్టి ఫోల్డ్ చేసి మళ్ళీ హారిజాంటల్ ఫోల్డ్ చేసి బ్యాలెట్లో వేయాలి, బాక్స్లో వేయాలి. బట్ ఫస్ట్ ఎలక్షన్ అలా కాదు. 5 అభ్యర్థులు పోటీ చేస్తుంటే 5 బాక్సులు ఉంటాయి. ఆ బాక్సుల మీద ఆ క్యాండిడేట్ల పేర్లు రాసి ఉంటాయి. నువ్వు ఒక చిట్టి మీద పేరు రాసి, అదే వాళ్ళు ఇచ్చే ఓటు మీద పేరు రాసి అందులో వేయాలి తీసుకెళ్ళి. అలా ఉండేది. దాన్ని రివర్స్ చేశారు సెకండ్ ఎలక్షన్స్ నుంచి. సో అట్లా ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లోనూ ఏదో ఒక రిఫార్మ్ తీసుకొస్తూనే ఉన్నారు. సో మొదటి 4 జనరల్ ఎలక్షన్స్ కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్. కానీ 1968లో ఏమైందంటే ఇది డిస్టర్బ్ అయింది. ఎందుకు డిస్టర్బ్ అయింది? సో 1967లో కొన్ని రాష్ట్రాల్లో కోalition గవర్నమెంట్స్ ఏర్పడ్డాయి. ఎప్పుడైతే కోalition గవర్నమెంట్లు ఏర్పడడం జరిగిందో ఆ కోalition గవర్నమెంట్లు 8 రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్కి సపోర్ట్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే సపోర్ట్ విత్డ్రా చేసుకోవడం జరిగిందో గవర్నమెంట్లు కూలిపోవడం మొదలైంది. అప్పుడు 1968 నుంచి ఈ డిజరప్షన్ మొదలైంది. సో ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఇన్ 1968 and 69 was responsible for the disruption of the simultaneous elections. అలాగే 4th లోక్సభ ఎలక్షన్స్ itself was dissolved prematurely in 1970. 4వ లోక్సభ కూడా ముందుగానే 1970లోనే ముందుగా రద్దయిపోయింది. సో ఇట్లా ముందుగా రద్దయిపోయినటువంటి కొన్ని ఉదాహరణలు, డ్యూరేషన్ ఆఫ్ వేరియస్ లోక్సభస్. ఫస్ట్, సెకండ్, థర్డ్ లోక్సభ, ఈ 3 లోక్సభలు పూర్తిగా 5 ఏళ్ల పాటు నడిచాయి. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకనంటే సైమల్టేనియస్ ఎలక్షన్ పెట్టడానికి మనకి కండిషన్స్ కొన్ని ఉంటాయి. సో అందుకని ఈ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. మొదటి, 2 and 3 లోక్సభ పూర్తిగా 5 ఏళ్ళు నిర్వహించబడ్డాయి. 4th లోక్సభ ముందుగానే రద్దయిపోయింది 1970లోనే. యాక్చువల్గా 1971 వరకు ఉండాలి, అది 1 year ముందే రద్దయిపోయింది. 5th లోక్సభ వాజ్ ఎక్స్టెండెడ్ టిల్ 1977 డ్యూ టు ద ఎమర్జెన్సీ ఆఫ్ 1975-77. అంటే ఎమర్జెన్సీ ఉన్న టైంలో, నేషనల్ ఎమర్జెన్సీ ఉన్న టైంలో ఆర్టికల్ 352 ప్రకారం లోక్సభ కాల పరిమితిని 1 year పొడిగించవచ్చు. అది ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ ఈజ్ వన్ పాసిబిలిటీ, ఎక్స్టెన్షన్ ఆఫ్ 1 year ఈజ్ అనదర్ పాసిబిలిటీ. లోక్సభ కాల పరిమితిని 1 సంవత్సరం పాటు పొడిగించడం ఇంకొక అవకాశం. అది 1 year పాటు పొడిగించడం అంటే ఎప్పుడు జరుగుతున్నది? ఓన్లీ నేషనల్ ఎమర్జెన్సీ టైంలోనే, ఓన్లీ నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్, ఇతర ఎమర్జెన్సీ కాదు. సో 1975-77 మధ్యకాలంలో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు 1977లో వరకు 5వ లోక్సభ కాల పరిమితిని 1 year పాటు ఎక్స్టెండ్ చేశారు. తర్వాత 8th, 10th, 14th, 15th, 16th and 17th, అంటే చివరిగా లాస్ట్ లోక్సభ 17th లోక్సభ, ఈ లోక్సభలన్నీ పూర్తిగా 5 ఏళ్ళ కాల పరిమితి పనిచేశాయి. 6th, 7th, 9th, 11th, 12th, 13th లోక్సభ డిజాల్వ్ ప్రీమెచ్యూర్డ్. అంటే ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ అంటే ముందుగా రద్దు చేయబడ్డాయి. 5 ఏళ్ల కాల పరిమితి పూర్తి కాకుండా రద్దు చేయబడ్డాయి.
సో అలాగే ఈ అసెంబ్లీ కాల పరిమితి కూడా ముందుగా రద్దు చేయబడవచ్చు. బికాస్ వేరియస్ స్టేట్ అసెంబ్లీస్ ఆల్సో ఫేస్ సిమిలర్ ఇష్యూస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకని ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ ఆఫ్ అసెంబ్లీ ఇంపోజింగ్ ద ప్రెసిడెంట్ రూల్. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఉంది. సో తెలంగాణ స్టేట్ 2014లో ఏర్పడింది. సో 2014లో ఏర్పడిన తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడు జూన్లో జరిగినాయి. అండ్ మళ్ళీ 5 years తర్వాత 2019లో జరగాలి. సో 2019లో జరగాల్సినటువంటి ఎన్నికల్ని ఏం చేశారు, ముందుగానే చేశారు. 6 నెలల ముందే అడ్వాన్స్ చేయడం జరిగింది బై ప్రీమెచ్యూర్లీ డిజాల్వింగ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. యాక్చువల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయా, సపరేట్గా జరిగాయి? ఒకేసారి జరిగాయి. అలాగే తెలంగాణ కూడా ఉండాల్సింది. కానీ కేసీఆర్ సీఎంగా వచ్చినప్పుడు బాగా పరిపాలన చేశాను, తొందరగా నేను ఎలక్షన్కి వెళ్తే మిగతా వాళ్ళకన్నా బెటర్ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి తొందరగా ఎలక్షన్కి వెళ్ళాడు, అడ్వాంటేజ్ పొందాడు. సో తెలంగాణలో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్ అనే దానికి బ్రేక్ పడింది అక్కడ. సో 2019లో జరగాల్సిన ఎలక్షన్ 2018లోనే జరిగిపోయింది. సో కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ 2023లో జరిగిపోయింది. అండ్ 6 నెలల గ్యాప్ తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగినాయి. సో అలా చాలా రాష్ట్రాల్లో ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ జరుగుతూ ఉంటుంది అసెంబ్లీ. కొన్ని రాష్ట్రాల్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయబడుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. 2024 సెప్టెంబర్లో జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి? సుప్రీంకోర్టు 2024 సెప్టెంబర్ లోపల ఎన్నికలు నిర్వహించండి అని చెప్పి 2024 మార్చిలో గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇచ్చింది. కాబట్టి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రద్దయింది. ఎందుకు రద్దయింది? ప్రెసిడెంట్ రూల్ వల్ల రద్దయింది. సో బికాస్ ఆఫ్ ద డిజల్యూషన్ ఆఫ్ ద అసెంబ్లీ డ్యూ టు ద ఇంపోజిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్, elections would be required to be conducted by in between. So as a result of all such premature dissolution and extension, the cycle of simultaneous elections is disrupted. So కొన్ని ఇతర దేశాల అనుభవాన్ని చూస్తే, if you look at the experience of various other countries, ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ కమిటీ 6 దేశాలు పర్యటన చేసి 6 దేశాల ఎలక్షన్ సిస్టమ్ని అధ్యయనం చేసి సైమల్టేనియస్ ఎలక్షన్ ఎలా ఉండాలో చెప్పారు. వాటిల్లో ఇట్లా సౌత్ ఆఫ్రికా ఒకటి, స్వీడన్ ఒకటి, అమెరికా ఒకటి, తర్వాత ఈ జర్మనీ, ఈ దేశాల అనుభవాలు చెప్పారు. అంటే ఈ సౌత్ ఆఫ్రికాలో కానీ లేకపోతే స్వీడన్లో కానీ అమెరికాలో కానీ ఫిక్స్డ్ ఎలక్షన్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఫిక్స్డ్ ఎలక్షన్ ప్రొసీజర్ ప్రకారం స్థిరంగా కొన్ని ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ ఎలక్షన్ కాకుండా సైమల్టేనియస్గా జరుగుతుంటాయి. అండ్ ఇఫ్ వీ హ్యావ్ అడాప్టెడ్ సైమల్టేనియస్ ఎలక్షన్ ఫర్ ఆల్ ద స్టేట్స్ అండ్ ది అసెంబ్లీ, ఫర్ ఆల్ ద స్టేట్ అసెంబ్లీస్ అండ్ ద లోక్సభ, వీఆర్ సపోజ్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. ఏ సవరణలు చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఆర్టికల్స్ 83, 172 వీటిని సవరించాలి, అమెండ్మెంట్ చేయాలి. ద టర్మ్ ఆఫ్ ది లోక్సభ ఇస్ 5 years అని చెప్పారు. అలాగే టర్మ్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ షల్ బి 5 years. ఈ రెండింటిని మార్చవలసి రావచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ షెడ్యూల్ ప్రకారం లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? 24లో జరిగినాయి. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు 29లో ఉంటాయి. ఈ సైమల్టేనియస్ ఎలక్షన్ కోసం 2028లోనే ఎన్నికలు జరపచ్చు. అది ఇప్పుడు సపోజ్ మనకి ఈ జనాభా లెక్కలు పెట్టాలి, అదొక పెండింగ్ ఉంది. 2011 తర్వాత జనాభా లెక్కలు పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి? యాక్చువల్గా అయితే 21లో చేయాలి. బట్ 21లో చేయలేదు. ఎందుకని చేయలేదు? కరోనా వచ్చింది కాబట్టి ముక్కు దురదొస్తుంది అని చెప్పి చేయలేదు. సో నెక్స్ట్ మరి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. 3 ఏళ్ళు అయిపోయింది, కరోనా వచ్చి పోయింది. మనం ఆ మాస్కులు కూడా మూసుకోవడం మానేసాం. మనం ఎవరు గుర్తుపట్టకూడదు అనుకున్నప్పుడు మాస్కులు వాడుతున్నాం, ఎవరితో అయినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అంతే తప్ప మిగతా సందర్భాల్లో మాస్కులు వాడట్లా. సో ఓన్లీ ఈ నేపథ్యంలో ఇప్పుడు 2026లో జనాభా లెక్కలు పెడతారు, అవకాశం. దీనికి మళ్ళీ చాలా ఎక్కువ టైం పడుతుందేమో అనే భయం కూడా అక్కర్లేదు. ఎందుకంటే గతంలో అయితే బుక్కులు పట్టుకుని బ్యాగులు వేసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో బతుకున్నారా చచ్చిపోయారా ఎవరెవరు బతుకున్నారా ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు.
బట్ ఇప్పుడు అంత బుక్కులు గిక్కులు బ్యాగులు అవసరం లేదు. టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఒక ట్యాబ్ ఇస్తారు, ట్యాబ్ తీసుకెళ్ళి నీ దగ్గరికి వచ్చి మీ కులం ఏంది, మీ మతం ఏంది, నీ ఏజ్ ఏంది, నీకు పెళ్ళి అయిందా, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇటువంటివన్నీ అడుగుతారు. కులం కూడా అడుగుతారు సార్. ఇంతమంది వరకు అయితే ఓన్లీ మతం మాత్రమే అడిగేవారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అలర్ట్ చేస్తున్నాడు కాబట్టి కాస్ట్ సెన్సస్ కూడా తీసుకుంటారు. కాస్ట్ సెన్సస్ అంటే టేకింగ్ ది పాపులేషన్ సెన్సస్ బేస్డ్ ఆన్ యువర్ కాస్ట్, సీకింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ కాస్ట్. ఇది నీ కులం ఏంటి అని అడుగుతారు. నా కులం యువ కులం. నీ మతం ఏంటి, మానవత్వం, ఇటువంటివి చెప్పకూడదు. సో కరెక్ట్గా చెప్పాలి. నీ మతం ఏందో అది చెప్పాలి, కులం ఏంటో అది చెప్పాలి. సో ఈ నేపథ్యంలో 2026 మొత్తం అది ఏది జనాభా లెక్కలు అవుతాయి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఈ లోక్సభ, స్టేట్ లెజిస్లేచర్ అండ్ లోకల్ బాడీ, ఈ మూడింటికి కామన్గా ఉండేటట్టుగా ఈ ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు. ఓటర్ లిస్ట్ తయారు చేయడానికి ఇంకో 1 year పడుతుంది అనుకుందాం. అప్పుడు 2028లోనే ఎలక్షన్ పెట్టుకోవచ్చు. ఆ 2028లో ఎలక్షన్ పెట్టాలంటే ఈ ఆర్టికల్ 83 అమెండ్మెంట్ చేయాలి కొంచెం. అలాగే 172 అమెండ్మెంట్ కూడా చేయవలసి వచ్చు. ఇప్పుడు సపోజ్ 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ అయిందనుకో, బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా అవుతుంది. అయిన తర్వాత వాటికి 5 years టర్మ్ ఉంటుంది. అప్పుడు 2025 నుంచి 5 years అంటే 2030 వరకు. సపోజ్ సైమల్టేనియస్ ఎలక్షన్ 2028లో అయిందనుకో, అప్పుడు వాటిని ముందస్తుగా రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం. ఇది ఢిల్లీ అండ్ బీహార్ అసెంబ్లీని 2030 వరకు కాకుండా 28లోనే రద్దు చేయాల్సి వస్తుంది. దానికోసం ఈ ఆర్టికల్ 83ని కూడా 172ని కూడా అమెండ్మెంట్ చేయాలి. దెన్ దెర్ విల్ బి ఎ పాసిబిలిటీ ఆఫ్ ప్రీమెచ్యూర్ డిజాల్వబిలిటీ ఆఫ్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ నేపథ్యంలో ఈ రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణలు చేయాలంటే ఓన్లీ పార్లమెంట్ అప్రూవలే కాకుండా కనీసం సగం రాష్ట్రాల అప్రూవల్ కూడా ఉండాలి. అయితే ప్రాబ్లం ఏంటి, బీజేపీ అండ్ అలయన్స్ పార్టీస్కి అంత మెజార్టీ లేదు. లోక్సభలో లేదు, రాజ్యసభలోనూ లేదు. ఏదో గత ప్రభుత్వంలో అయితే బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉండేది. బట్ ఇప్పుడు మొత్తం కలిపి బీజేపీ ఒక 240 ఉంటే మిగతా అలయన్స్ అన్ని కలుపుకొని ఒక 293 వరకు వచ్చినాయి. అండ్ 2/3 మెజారిటీ కావాలి లోక్సభలో. అండ్ ఈ 2/3 మెజారిటీ అనేది పూర్తి స్థాయిలో లేదు, రాజ్యసభలో కూడా పూర్తి స్థాయిలో లేదు. బట్ స్టేట్స్లో అప్రూవల్ అయ్యే అవకాశం. స్టేట్స్లో 12 స్టేట్స్లో బీజేపీ అధికారం ఉంది డైరెక్ట్గా. బీజేపీ ప్లస్ అలయన్స్ కలిపి మొత్తం 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కాబట్టి స్టేట్స్లో ఈజీ అవుతుంది, పార్లమెంట్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం. అయినా కానీ ఏ ధైర్యంతో వీళ్ళు ముందు తీసుకొస్తున్నారంటే, ఇప్పుడు ఎవరైతే మేము ఒప్పుకోమని సపోజ్ ఎవరైనా పొలిటికల్ పార్టీస్ అన్నారనుకో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్కి, మీ మీద కేసులు పెడతామని బెదిరించొచ్చాలి మీద. అట్లా పెడతాం కేసులు అంటే ఎలాగైనా పెట్టేస్తాం, ఎందుకంటే అది కేసు కాబట్టి ఏ రూపంలో అయినా పెట్టచ్చు అది. సో కనుక అలా బెదిరించి కూడా దీన్ని ఒప్పించేటటువంటి అవకాశం ఉంది. అండ్ తర్వాత సెపరేట్ ఎలక్షన్స్ జరిగితే వచ్చే సమస్యలు ఏంటి, ప్రాబ్లమ్స్ విత్ ద సెపరేట్ ఎలక్షన్. ఇందాక చెప్పినట్టుగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ అబ్స్ట్రక్టెడ్. లోక్సభ ఎన్నికలు అండ్ అసెంబ్లీ ఎన్నికలు ఇట్లా సపరేట్గా జరుగుతూ ఉంటే వచ్చే ప్రాబ్లం ఏంటి, డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఆగిపోతాయి. ఎందుకని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎన్నికలు జరిగిన ప్రతిసారి 2 నెలల పాటు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంటుంది. దానివల్ల 2 months పాటు డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఆగిపోతాయి. సెపరేట్ ఎలక్షన్స్ అంటే మ్యాసివ్ ఎక్స్పెండిచర్. సో మ్యాసివ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, భారీ ఖర్చులు అని అర్థం. ఈ భారీ ఖర్చుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 17th లోక్సభ ఎన్నికల్లో 65,000 కోట్ల రూపాయలు అండ్ 18th లోక్సభ ఎలక్షన్స్లో 1,35,000 crore రూపీస్, 1,35,000 crores, 1,35,000 కోట్ల రూపాయలు ఈ ఎన్నికల ఖర్చులు జరిగాయి. అంటే ఈ ఎన్నికల ఖర్చులు అంటే ఓన్లీ గవర్నమెంట్ పెట్టేవి కాకుండా అభ్యర్థులు పెట్టే ఖర్చులు కూడా అది. సో ఈ అభ్యర్థులు పెట్టే ఖర్చులు అంటే ప్రచారం ఖర్చులు, అలాగే ఓటర్లకు లంచాలు ఇచ్చేటటువంటి ఖర్చులు. యూజువల్గా ఓటర్లు రాజకీయ నాయకుల్ని అసహించుకుంటారు. ఈ రాజకీయ నాయకులు అవినీతి పనులు ఇటువంటి కథలన్నీ చెప్తుంటారు. బట్ ఓటర్లే లంచమండి.
ఇప్పుడు మొన్న మధ్యన ఒకటి కమిటీ కుర్రాళ్ళు అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో పాట ఉంది, ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎలా లంచాలు తీసుకుంటారనే విషయం. ఒకడు హైదరాబాద్లో ఇక్కడ కలెక్టర్ ప్రిపరేషన్ అవుతుంటాడు, వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఓటేయడానికి వస్తున్నావు అంటే, లేదు నాన్న నేను చదువుకుంటున్నాను అంటాడు. ఆ చదువుకున్న వాళ్ళ కలెక్టర్ ఉద్యోగం వచ్చి ముందైతే ఓటే 5,000 ఇస్తున్నారంట. సో 5,000 ఇస్తున్నారా అని చెప్పి ఎగేసుకుని వచ్చేస్తాడు. సో అంటే కలెక్టర్కి ప్రిపేర్ అవుతున్నాడు అనే విషయం చెప్పాడు అక్కడ డైరెక్టర్ చెప్పకుండానే. అంటే ఏంటి, కలెక్టర్ అంటే ఏంటి, IAS IPS లాంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటాడు. వాడు 5,000 ఇస్తారనగానే ఓటేయడానికి ఇంటికి వెళ్ళిపోతాడు, ప్రిపరేషన్ మానేసి. సో అది నిజం కూడా, యాక్చువల్గా జరుగుతున్నటువంటి చరిత్ర అది. అదే సినిమాలో మాత్రమే జరిగినటువంటిది కాదు. కొంతమంది స్టూడెంట్స్ పైసలు తీసుకొచ్చి నాకు చూపించారు, సార్ మాకు ఇట్లా పైసలు వచ్చినాయి అని చెప్పి. అది ఎంతెంత వచ్చినాయి అంటే, మా ఇంట్లో 4 ఉంటాం, 4కి 15,000 చొప్పున 4 పొలిటికల్ పార్టీస్ ఇచ్చినాయి. అంటే ఏంది, ఓవర్ నైట్ లక్షాధికారులు అయిపోయారు. ఒక కుటుంబం లక్షాధికారులు అయిపోయారు. 40,000 ఒక్కొక్క పొలిటికల్ పార్టీ ఇచ్చేది, 4 పొలిటికల్ పార్టీస్ ఇచ్చినాయి అంట, 1,60,000. అట్లా ఉండాలి బిజినెస్ అంటే. సో అలా ఇలాంటి మొత్తం ఖర్చులన్నీ కలుపుకొని గతంలో ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ జరిగిందంటే 18th లోక్సభ, యాజ్ నెవర్ బిఫోర్. ఇన్ ద 18th లోక్సభ 1,35,000 crore rupees have been spent as a massive expenditure. అలాగే ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఫోకస్డ్ ఆన్ ది ఎలక్షన్ అండ్ ఇట్ డిస్రప్ట్స్ ద రొటీన్ అడ్మినిస్ట్రేషన్. ఎన్నికలు జరిగేటప్పుడు ప్రతి సంవత్సరం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయనుకో, మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఎన్నికల మీదే ఫోకస్ చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ పని చేసుకోడు, చీఫ్ మినిస్టర్ పడుకోడు. ఇదే అంటే ముఖ్యమంత్రి ఎందుకు పడుకోడు, బెడ్రూమ్ లేదా, లేకపోతే బెడ్ లేదా, ప్రాబ్లం ఏంటి? ఇది అంటే ఈ ఎన్నికల ప్రచారంలో తిరగాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎంత కష్టపడ్డాడో చూసాం. ఆయన కష్టపడిపోతున్నాడని చెప్పి అసలు అప్పుడున్న ముఖ్యమంత్రి అసలు నిద్రపోలే. కాబట్టి ఇక లోక్సభ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు. సో ప్రధానమంత్రి లోకల్ ఎలక్షన్స్ విషయంలో పబ్లిసిటీకి రాకూడదు, కానీ ప్రతి ఎలక్షన్లో, ప్రతి స్టేట్ ఎలక్షన్లో కూడా ప్రధానమంత్రి పర్సనల్గా వచ్చి ప్రచారం చేసి పెడతాడు. అది ప్రచారం చేయడం అంటే ఓన్లీ ఒక చోట ఇట్లా నిలబడి స్పీచ్లు ఇవ్వడమే కాదు, నిలబడే కాకుండా ఈవెన్ అదేంటది ఈ రోడ్ షోలు కూడా నిర్వహిస్తాడు. 6 గంటల పాటు నిలబడి రోడ్ షోలు నిర్వహించడం జరుగుతుంది. ఏది ప్రైమ్ మినిస్టర్, ఎవరైతే 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ ప్రైమ్ మినిస్టర్ ఇలా 6 గంటల పాటు నిలబడి ప్రచారం చేస్తున్నాడు. సో ఇక మరి అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తావు బాబాయ్ అని అడిగితే చెప్పలేడు. సో ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ది ఎలక్షన్స్, నాట్ ఇన్ ఎవ్రీథింగ్ ఎల్స్. అండ్ నార్మల్ పబ్లిక్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ డిస్రప్టెడ్ డ్యూ టు ద పొలిటికల్ క్యాంపెయిన్. ఈ రాజకీయ క్యాంపెయినింగ్ కారణంగా, పొలిటికల్ క్యాంపెయినింగ్ కారణంగా జనరల్ పబ్లిక్ సుఖంగా బతకలేరు. అది ఇప్పుడు రోడ్ షోలు జరుగుతాయి, పవన్ కళ్యాణ్ రోడ్ షో చేస్తాడు, ఇక 5 కిలోమీటర్లు అటు 5 కిలోమీటర్లు ఇటు మొత్తం పబ్లిక్ అంతా జామ్ అయిపోతుంది. ఈ లోపల ఎవరికైనా అర్జెంటుగా ఏదైనా అయిందనుకో, ఎటు పోతాడు, ఎటు పోలేడు, అక్కడికక్కడే పోవాలి, పైకే పోవాలి. సో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. అండ్ నారో పెరోకియల్ సెంటిమెంట్స్ ఇంక్రీజెస్. నారో పెరోకియల్ అంటే సంకుచిత భావజాలం, సంకుచిత భావజాలం. పెరోకియలిజం అంటే సంకుచితత్వం, నారోయిజం. సో అటువంటి ఇది ఈ క్యాస్టిజం, కమ్యూనలిజం, రిలీజియన్, ఇటువంటి డివిజన్స్ ఇన్ ద సొసైటీ, దే ఆర్ ఇంక్రీజెస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద సెంటిమెంట్స్. సో కాబట్టి ఇట్లా సెపరేట్ ఎలక్షన్స్ జరిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉండాలని చెప్పారు. అయితే సైమల్టేనియస్ ఎలక్షన్స్ కూడా అంత ఇష్యూస్ లేనటువంటివి ఏం కావు. దెర్ ఆర్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ది సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆల్సో. ఈ ఒకేసారి ఎన్నికలు జరిగితే ఆపరేషనల్లీ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్. ఆపరేషనల్లీ నాట్ ఫీజిబుల్ అంటే వీటి నిర్వహణ సులభం కాదు. ఎందుకు నిర్వహణ సులభం కాదు అంటే, ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా దీనికి ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ని డబుల్ చేయాలి. అంటే సపోజ్ సుమారుగా ఒక 10 లక్షల మంది పోలింగ్ స్టాఫ్ కావాలి ఒక ఎన్నికలు లోక్సభ ఎన్నికలు నిర్వహించాలంటే. ఇప్పుడు సైమల్టేనియస్ పెట్టితే 20 లక్షల మంది పోలింగ్ స్టాఫ్ కావాలి, అంటే ఇంక్లూడింగ్ పోలీస్ ఫోర్సెస్ ఆల్సో.
పోలీసులు, తర్వాత ఇతర సివిల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వాళ్ళు మొత్తం కలిపి ఒక 20 లక్షల మంది కావాల్సి ఉంటుంది. అలాగే ఈ ఈవీఎం మెషిన్స్ ఎన్నైతే ఉపయోగిస్తో అన్నీ మళ్ళీ వీవీపీటీస్ కావాలి. ఇవన్నిటిని డబల్ చేయాలి. అండ్ ఇవన్నీ డబుల్ చేస్తాం. కొన్ని చోట్లకి పోలింగ్ నిర్వహించడానికి వెళ్ళాలంటే నీకు సర్కస్ రావడం అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ట్రైబల్ ఏరియా ఉందనుకో, ఆ ట్రైబల్ ఏరియాకి వెళ్ళడానికి సరైన ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. ఎలక్షన్ కండక్ట్ చేసే ఉద్యోగులు ఈ ఈవీఎం మెషిన్ని, వీవీపీటీస్ ఇవన్నీ వేసుకుని, వెనకాల వేసుకుని, బ్యాక్ ప్యాక్ వేసుకుని, కొన్ని చోట్ల అయితే తాడు పట్టుకుని ఇట్లా నడుచుకుంటూ వెళ్తారు. అలాంటి సాహసాలు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అండ్ ఈ ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో అయితే వీళ్ళు ఉంటారు, ఎవరు నక్సలైట్లు ఉంటారు. ఈ నక్సలైట్లు ఎలక్షన్స్లో పాల్గొనొద్దు అని చెప్పి వాళ్ళు పిలిపిస్తారు. గవర్నమెంట్ ఏమో కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ అంటది. వాళ్ళిద్దరి మధ్యన ఎవరి మాట వినాలో వాళ్ళకి అర్థం కాదు. ఈ ఎలక్షన్ బైకాట్ చేయమని చెప్పి ఏమో నక్సలైట్లు అన్నారు, పార్టిసిపేట్ చేయండి అనేమో గవర్నమెంట్ అంటుంది. ఎవరు మాట వినాలి? అదొక రకమైనటువంటి ప్రాబ్లం. సో ఈ ఇద్దరు ప్రాబ్లమ్స్లో సపోజ్ వీళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఉద్యోగులు వస్తారు. ఉద్యోగులు వచ్చినప్పుడు వీళ్ళ మీద అటాక్ చేస్తారు. ఎవరి మీద? ఈ నక్సలైట్లు వచ్చి ఈ ఉద్యోగుల మీద అటాక్ చేస్తారు. అంటే హీరో విలను కొట్టుకొని మధ్యలో ఎవరిని చంపేస్తారు? కమెడియన్ని చంపేసినట్టుగా ఉంటుంది పరిస్థితి. అలా దర్ ఇస్ సింక్రనైజేషన్ ఛాలెంజెస్ అంటే చాలా రాష్ట్రాల అసెంబ్లీలని ముందుగా రద్దు చేయాలి, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ టర్మ్స్ ఏమో ఎక్స్టెన్షన్ చేయాలి. ఇప్పుడు చెప్పినట్టుగా సపోజ్ 2028-29లో కనుక సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగితే ఢిల్లీ, బీహార్ లాంటి అసెంబ్లీలని ముందుగా రద్దు చేయాలి. మిగతా వాటిని అంటే తెలంగాణ లాంటి అసెంబ్లీని ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒక సందర్భంలో. సో ఇటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అండ్ నో కాన్స్టిట్యూషనల్ సొల్యూషన్ టు ది ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ ఆఫ్ ద హౌస్. ముందుగా రద్దు చేయాలంటే రాజ్యాంగ సమస్యలు. ఎలక్షన్ లాజిస్టిక్స్ ఆర్ డిఫికల్ట్ టు బి అరేంజ్డ్. లాజిస్టిక్స్ అంటే ఈ ఈవీఎం లాంటి మెషిన్స్ అరేంజ్ చేయడం. ఇంపాక్ట్ ఆన్ ద ఓటర్ బిహేవియర్ అంటే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే లోకల్ ఇష్యూస్ సైడ్ అయిపోతాయి. పీపుల్ విల్ బీ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద నేషనల్ ఇష్యూస్. అది ప్రజలకి జాతీయ సమస్యలు ఇంపార్టెంటా, ప్రాంతీయ సమస్యలు ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంటే. నేషనల్ ఇష్యూస్ ఎంత ఇంపార్టెంటో లోకల్ ఇష్యూస్ కూడా అంతే ఇంపార్టెంట్. సెపరేట్ ఎలక్షన్లు ఉన్నాయనుకో, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ సపరేట్గా జరిగితే రీజనల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తాం. అండ్ లోక్సభ ఎలక్షన్ సపరేట్గా జరిగితే నేషనల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తాం. సో ఓటర్ బిహేవియర్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ ఓన్లీ టు ఫోకస్ ఆన్ ద నేషనల్ ఇష్యూస్ ఇఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్. రీజనల్ ఇష్యూస్ విల్ నాట్ బి ఫోకస్డ్. సో దీనివల్ల ప్రాబ్లం ఇది. అంటే ఇట్ బెనిఫిట్స్ ద నేషనల్ పార్టీస్ అండ్ ఇట్ విల్ బి ఎ లాస్ టు ద రీజనల్ పార్టీస్. సో దేశంలో మొత్తం 1345 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఈ 1345 పొలిటికల్ పార్టీస్లో ఒక 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఆ జాతీయ పార్టీలకి బెనిఫిట్ ఇది సైమల్టేనియస్ ఎలక్షన్ అనేది. రీజనల్ పార్టీస్కి లాస్. అండ్ దెన్ ఇట్ రెడ్యూసెస్ ది అకౌంటబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ఇప్పుడు సపోజ్ ప్రతి ఇయర్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఫేస్ చేయాలనుకో, గవర్నమెంట్ విల్ బీ మోర్ అకౌంటబుల్ టు ద పీపుల్ బికాజ్ ఇట్ హ్యాస్ టు ఆన్సర్ టు ద పీపుల్ టు గెట్ ద ఓట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల దగ్గర నుంచి ఓట్లు పొందడానికి ప్రభుత్వం ఇంకొంచెం జవాబుదారీగా ఉంటుంది. అది ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయనే భయంతో గవర్నమెంట్ కొంచెం అకౌంటబుల్గా ఉంటుంది. ఆ జిహెచ్ఎంసీ అవ్వగానే మళ్ళీ సపోజ్ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఇంకొంచెం భయంతో ఇంకొంచెం అకౌంటబుల్గా ఉంటుంది. ఇట్లా ఎవ్రీ ఇయర్ ఏదో ఎలక్షన్ ఉంటే గవర్నమెంట్ ప్రజల్ని ఫేస్ చేయడం అనేది పెరుగుతుంది. ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ విత్ ది పీపుల్ విల్ బి ఇంక్రీస్డ్ ఇఫ్ దెర్ ఈస్ అ ఫ్రీక్వెంట్ ఎలక్షన్. అండ్ ఫ్రీక్వెంట్ ఎలక్షన్ క్రియేట్స్ సర్క్యులర్ ఎకానమీ. ఈ ఎలక్షన్స్లో డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని చెప్పి మనం బాధపడతాం, కానీ దీనివల్ల సర్క్యులర్ ఎకానమీ క్రియేట్ అవుతుంది. సర్క్యులర్ ఎకానమీ అంటే మనీ విల్ బి సర్క్యులేటెడ్ విత్ ఇన్ ది కంట్రీ. అంటే పర్టికులర్లీ బ్లాక్ మనీ విల్ బి సర్క్యులేటెడ్ అమాంగ్ ది పీపుల్. ఈ అకౌంట్కి రానటువంటి బ్లాక్ మనీ ఏదైతే ఉంటుందో, ప్రభుత్వానికి తెలియచేయనటువంటి నల్లధనం ఏదైతే ఉంటుందో, ఆ బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్లోకి వస్తుంది, సర్క్యులేషన్లోకి వస్తుంది, ప్రజల దగ్గరికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్లాక్ మనీ అంతా ఒకటే చేతుల్లో ఉందనుకో, సపోజ్ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆ ఎమ్మెల్యే ఇంట్లో ఒక అల్మారా ఉంటుంది, 7 feet హైట్ అల్మారా అండ్ 4 feet వెడల్పు ఉంటుంది. అల్మారా ఓపెన్ చేస్తే మన ఇళ్లలో అయితే కింద పడిపోయే బట్టలు ఉంటాయి.
బట్ ఎమ్మెల్యే ఇంట్లో అయితే అల్మారా ఓపెన్ చేస్తే కింద పడిపోయే నోట్లు ఉంటాయి, మొత్తం అల్మారా మొత్తం పైసలే ఉంటాయి అన్నమాట. సో ఆ డబ్బులు అక్కడే ఉంటే చెదలు పెడతాయి, ఎలక్షన్ వస్తే సర్క్యులేట్ అవుతాయి, సర్క్యులేట్ అయితే డబ్బులు లేని దగ్గరికి డబ్బులు వెళ్తాయి. ఇది ఒక అడ్వాంటేజ్, అంటే రియల్లీ ఇది ఒక అడ్వాంటేజ్ అనలేము. ఆ బ్లాక్ మనీ అట్లా పోకుండా గవర్నమెంట్ చూడాలి యాక్చువల్లీ, బట్ గవర్నమెంట్ ఆ బ్లాక్ మనీని ఆపలేకపోతుంది కాబట్టి అట్లీస్ట్ ఈ ఎలక్షన్స్ టైంలో ఈ బ్లాక్ మనీ సర్క్యులేషన్లోకి వస్తుంది. సో అదొక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అనేది ఆర్గ్యుమెంట్, అంతే, ఓన్లీ ఫర్ ది ఆర్గ్యుమెంట్ పర్పస్. సో ఈ నేపథ్యంలో వే ఫార్వర్డ్ ఏంటి, ఏం చేయాలి? టు అవాయిడ్ ద ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ ఆఫ్ ది లోక్సభ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇట్ మే బి ప్రొవైడెడ్ దట్ a no confidence motion should not be presented for 2 years once the government comes to the power. ఒకసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకూడదు. ఎప్పటిదాకా ప్రవేశపెట్టకూడదు? 2 ఏళ్ల వరకు ప్రవేశపెట్టకూడదు. అంటే మినిమం ఒక గవర్నమెంట్ 2 years పాటు అధికారంలో ఉంటుంది. అండ్ 2 years తర్వాత ఇఫ్ యూ హ్యావ్ టు ప్రజెంట్ ది నో కాన్ఫిడెన్స్ మోషన్, ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రజెంట్ ది కాన్ఫిడెన్స్ మోషన్. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం అంటే ఏంటి? ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి సపోజ్ రేవంత్ రెడ్డిని తొలగించదలుచుకున్నాం, అది జరగాలంటే ఎప్పుడు జరగాలి? 2025 తర్వాతనే జరగాలి, 2025 సెప్టెంబర్ తర్వాతనే జరగాలి. సపోజ్ 2025 సెప్టెంబర్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలనుకున్నాం. పెట్టాలంటే ఏం చేయాలంటే ముందు నెక్స్ట్ సీఎం ఎవడో చెప్పాలి. ఫస్ట్ నువ్వు గవర్నమెంట్ని తొలగించడం కాదు, ముందు గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఎవరో చెప్పాలి. చెప్పిన తర్వాత ఇప్పుడున్న సీఎంని తొలగించు. అది చేయకుండా ఇది చేయకూడదు. సో వితౌట్ సజెస్టింగ్ ఆల్టర్నేటివ్ సీఎం యూ కెనాట్ రిమూవ్ ద ఎగ్జిస్టింగ్ సీఎం. సో అటువంటి పద్ధతిని ప్రవేశపెట్టడం. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ షుడ్ నాట్ బి ప్రెజెంటెడ్ ఫర్ 2 years వన్స్ ద గవర్నమెంట్ కమ్స్ టు ద పవర్. And along with the no confidence motion, a confidence motion to select the alternative government should be presented. సో ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ అంటే ఇప్పుడున్న సీఎం బదులు నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనేది చెప్పిన తర్వాతనే ఆల్రెడీ ఉన్నటువంటి సీఎంని తొలగించాలి. సపోజ్ ఇంత అరేంజ్మెంట్ చేసిన తర్వాత కూడా గవర్నమెంట్ 5 ఏళ్ల పాటు ఉండలేదు, అప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఎలక్షన్ షుడ్ బి కండక్టెడ్, అది ఓన్లీ ఫర్ ద రిమైండర్ పీరియడ్, నాట్ ఫర్ ద ఫుల్ 5-year టైం. ఓన్లీ ఫర్ ద రిమైండర్ పీరియడ్ అంటే ఏంటి? ఇప్పుడు 2025 సెప్టెంబర్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టి తొలగించాం, కొత్త గవర్నమెంట్ ఏర్పడలేదు. అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి. అప్పుడు ఆ ఒక్క అసెంబ్లీకి ఎలక్షన్ పెట్టి, ఆ ఎలక్షన్ పెట్టిన తర్వాత వచ్చే గవర్నమెంట్ ఎప్పుడు దాకా ఉంటుంది? ఓన్లీ రిమైండర్ పీరియడ్ 3 years మాత్రమే ఉంటుంది. అంటే ఓన్లీ ఫర్ ద నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ 3 years, 2028 వరకు మాత్రమే అధికారంలో ఉంటుంది. ఫుల్ 5-year టర్మ్ ఉండదు. సో ఈ రకమైనటువంటి ఏర్పాటు అంటే ఇది ఎందుకనంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్, సపోజ్ 2029లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేసారి గవర్నమెంట్లు ఏర్పడ్డాయి, కేంద్రంలోనూ గవర్నమెంట్ ఒకేసారి ఏర్పడింది. ఏర్పడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు? 2034లో ఉంటుంది. బట్ 2034 లోపల కేంద్రంలో సపోజ్ గవర్నమెంట్ ముందే రిజైన్ చేయాల్సి వచ్చింది. 2029లో ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వం 2031లో రిజైన్ చేసింది అనుకుందాం. రిజైన్ చేసినప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడతారు. అప్పుడు ఓన్లీ లోక్సభ ఎలక్షన్సే పెడతారు. పెట్టినప్పుడు ఆ లోక్సభ ఎలక్షన్ పెట్టిన తర్వాత వచ్చిన కొత్త గవర్నమెంట్ 3 ఏళ్ళ అధికారంలో ఉంటుంది, 5-year టర్మ్ ఉండదు. అప్పుడు వచ్చే ప్రైమ్ మినిస్టర్ 3 ఏళ్ళే ఉంటాడు. సో ఫుల్ 5-year టర్మ్ ఉండదు. అలాగే అసెంబ్లీలో జరిగిన అటువంటి పరిస్థితి స్టేట్లో జరిగినా కూడా అంతే. ఏదైనా స్టేట్లో సపోజ్ రాష్ట్రపతి పాలన విధించారు, ఆర్టికల్ 356 ద్వారా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారు. ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తే సపోజ్ 2029లో సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగిన తర్వాత 2030లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారు. అదొక 6 నెలలు ఉంటుంది. అండ్ 6 నెలల తర్వాత ఎలక్షన్ పెట్టాలి కంపల్సరీగా. 2031లో ఎలక్షన్ పెట్టామనుకుందాం. అండ్ కొత్తగా వచ్చే అసెంబ్లీ రిమైనింగ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది తప్ప ఫుల్ 5-year టర్మ్ ఉండదు.
రాబోయే ముఖ్యమంత్రి కూడా రిమైనింగ్ పీరియడ్ ఉంటాడు తప్ప ఫుల్ 5-year టర్మ్ ఉండదు. అప్పుడు మళ్ళీ అన్ని రాష్ట్రాలకి సైమల్టేనియస్గా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి. సో ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఆ రకంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి ఇక జరిగిపోయేటటువంటి పద్ధతి ఉంటుందన్నమాట. సో ఫైనలీ ఎనీ రిఫార్మ్ ఇన్ ద ఎలక్ట్రల్ సిస్టమ్ వుడ్ బి స్టెప్పింగ్ స్టోన్ టువర్డ్స్ ద మెచ్యూర్ డెమోక్రసీ అనేటటువంటి పర్స్పెక్టివ్. అంటే ఎన్నికల సంస్కరణలు ఏ రూపంలో ఉన్నా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, భయపడకూడదు. సైమల్టేనియస్ ఎలక్షన్ పెడితే మధ్యలోనే పోతే ఏంటి, తర్వాత పోతే ఏంటి, ఇటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేకుండా రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్ ఆధారంగా ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ నిర్వహించడం జరగాలి. సో అట్లా కండక్ట్ చేస్తే ఇది ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద మొదలెట్టు పెడితే ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రెక్టిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఈజ్ అన్ ఎలక్ట్రల్ రిఫార్మ్, ఇదొక ఎన్నికల సంస్కరణ. కాబట్టి ఇలాంటి ఎన్నికల సంస్కరణ ఇట్స్ అ స్టెప్పింగ్ స్టోన్ టువర్డ్స్ అ మెచ్యూర్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం మరింత అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇది ఒక సింబల్ అనమాట, ఇలాంటి ఎలక్షన్ రిఫార్మ్స్ పెట్టడం. సో 2015లో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్ అనే అంశం మీద జనరల్ ఎస్సే వచ్చింది, ఈ సివిల్స్లో జనరల్ ఎస్సే వచ్చింది, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అండ్ పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ అని. సో దీని మీద పాలిటీలో కూడా క్వశ్చన్ రావచ్చు, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని కానీ, ఎక్స్ప్లెయిన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ రామ్నాథ్ కోవింద్ కమిటీ రికమెండేషన్స్. అది సో రామ్నాథ్ కోవింద్ కమిటీ రికమెండేషన్స్ కాంటెక్స్ట్లో దీని మెరిట్స్ డిమెరిట్స్ ఏంటి, పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. సో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్ అనొచ్చు, లేకపోతే ఇంకో పదం ఏంటి దీనికి, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒక దేశం ఒకే ఎన్నికలు. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే లోక్సభ అండ్ అసెంబ్లీ అండ్ 100 days లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్. సో ఈ బేసిక్గా మీరు బైహార్ట్ చేయాల్సింది ఏంటంటే దీని మీనింగ్, కమిటీ ప్రపోజల్ ఏంటి, కమిటీ ప్రపోజల్స్ తర్వాత ఈ అడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ది సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఒక 7 రకాల పాయింట్స్ ఉన్నాయి. సో ఈ తెలంగాణ ఎలక్షన్స్ అనేవి ఓన్లీ ఫర్ రిఫరెన్స్ అంతే. ఎగ్జాంపుల్, ఎంత ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అని దానికి, అలాగే ఇండియా లెవెల్లో ఎలక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. దాని గురించి ఏమి బైహార్ట్ చేయక్కర్లేదు. తర్వాత యూ షుడ్ రిమెంబర్ అబౌట్ ద రికమెండేషన్స్ ఆఫ్ దీస్ 2 committees. లా కమిషన్ రికమెండేషన్ 1999లో, అలాగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండేషన్. అది అయిపోయాక ఇది అక్కర్లేదు, డ్యూరేషన్ ఆఫ్ వేరియస్ లోక్సభస్ అక్కర్లేదు, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద రిఫరెన్స్ పర్పస్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, వేరే కంట్రీస్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. అండ్ ఆర్గ్యుమెంట్స్ అగెనిస్ట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్, మెరిట్స్ డిమెరిట్స్ అన్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అగెనిస్ట్. అండ్ వే ఫార్వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. వే ఫార్వర్డ్లో సజెషన్స్ ఇచ్చాం. సో ఏం చేయాలి, ఈ సైమల్టేనియస్ ఎలక్షన్ పెట్టాలంటే ఏం చేయాలని చెప్పి వే ఫార్వర్డ్ చెప్పాం, అదొకటి చూసుకోవాలి.